కాజీపేటలో కీర్తన కేసుకు సంబంధించిన వార్తపై మనం ఫోకస్ చేద్దాం. కాజీపేటలో కీర్తన మృతదేహంతో నిరసన కొనసాగిస్తున్నారు కుటుంబ సభ్యులు. న్యాయం జరిగేంత వరకు అంత్యక్రియలు చేసేది లేదని తల్లిదండ్రులు తెగేసి చెప్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే. నిందితుడు వెంకటేష్ తో పాటు మరికొందరిపై కేసు పెట్టాలని, ప్రేమోన్మాదానికి బలైన కీర్తనకి న్యాయం చేయాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రోడ్డెక్కి ఆందోళన కొనసాగిస్తామని కీర్తన బంధువులు చెప్తున్నారు. ఇప్పుడు ఇద్దరు కానీ ముగ్గురు కానీ నలుగురు కానీ ఎవరున్నా కూడా ఒక చిన్నదానికి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు వదిలే సమస్య లేదు. ఎంతవరకైనా తీసుకుపోతా. నేను ఇది కాదు, ఈ విషయము నేను డైరెక్ట్ సీఎం గారితో కూడా మాట్లాడినా. డైరెక్ట్గా మాట్లాడి జరిగిందని చెప్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పింది. ఎవరెవరు ప్రస్తుతం కాజీపేటలో ఎలాంటి పరిస్థితి ఉంది వివరించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏంటి పరిస్థితి? అంత్యక్రియలు చేసేదే లేదు, నిందితుడికి కఠిన శిక్షలు పడాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి పోలీసులు ఏమంటున్నారు? ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కదా. మనం చూడొచ్చు ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యే అలాగే టీడీపీ జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఏదైతే వాళ్ళ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం తరఫున ఏం హామీ జరుగుతుంది, వాళ్ళ కుటుంబానికి ఏ విధమైన హామీ ఇస్తాము అనే దాని మీద వాళ్ళతో చర్చలు జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిన్న దాదాపు 3 రోజుల నుంచి కూడా కీర్తన అంత్యక్రియలకు సంబంధించి ఇక్కడ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎందుకంటే ఏదైతే నిందితుడు ఉన్నాడో అతన్ని పోలీసులు కాళ్ళ మీద మాత్రమే కాల్చారు. మాకు న్యాయం జరగాలంటే అతను ఉరి తీయాలి, లేదంటే మాకు ఇంకొక వ్యక్తిని కేసులో అక్కడ ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అలాగే స్థానిక ఎమ్మెల్యే వచ్చి మాట్లాడితే మేము వాళ్ళు ఏమి ప్రభుత్వం నుంచి ఏ విధమైన చర్యలు చేపడతారు అనే దాని మీద పూర్తి స్థాయిలో వాళ్ళకి హామీ ఇస్తేనే తప్ప మేము అంత్యక్రియలు చేయము అని చెప్పేసి పేరెంట్స్ చెప్తున్న పరిస్థితుల్లో స్థానిక ఎమ్మెల్యే అలాగే జిల్లా ఇన్ఛార్జ్ వీరిద్దరూ కూడా స్థానికులతో వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళందరితో మాట్లాడటం జరిగింది. పోలీస్ కేసులకు సంబంధించి ఎవరెవరిని చేర్చాలి, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద అయితే పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన తర్వాత మాత్రమే మేము అంత్యక్రియలు చేస్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాదాపు నిన్న సాయంత్రం 8 గంటల వరకు కూడా వీళ్ళంతా కాజీపేట మెయిన్ సెంటర్లో కూర్చొని నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే నేను వీళ్ళతో ఫోన్లో మాట్లాడి నేను వస్తాను, ప్రభుత్వం తరఫున హామీ ఇస్తానని చెప్పిన తర్వాత నేను వీళ్ళు కొంత నిరసనను విరమించి ఇంటి దగ్గరికి బాడీని తీసుకొచ్చి ఇక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి హామీ వస్తే తప్ప మేము అంత్యక్రియలు చేయమని చెప్పేసి కీర్తన బంధువులు అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైతే హత్య జరిగిన సమయంలో కీర్తనతో పాటు వెంకటేష్ అలాగే ప్రవీణ్ రెడ్డి అనే అతని తమ్ముడు ఎవరున్నారో మొత్తం ఈ కేసుకు సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కేసులో ఇంక్లూడ్ చేయాలా. అంతేకాకుండా ఏదైతే వెంకటేష్ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతన్ని మాకు అప్పచెప్పని ఏదైనా ఉరన్న తీయండి అని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఏం హామీ వస్తుంది అనే దాని మీద ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే అలాగే జిల్లా ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా వాళ్ళతో చర్చించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. వాళ్ళు మాట్లాడతారు, అసలు ఏం మాట్లాడుతున్నారు అనే దాని మీద అయితే వాళ్ళు ఇంకా పేరెంట్స్ చర్చలు జరుపుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ క్రమంలో ఎటువంటి హామీ ఇచ్చారు, వాళ్ళకి హామీ ఏమి ఇచ్చారు అనే దాని మీద అయితే మనం చూడొచ్చు. ఎమ్మెల్యే వాళ్ళ తండ్రిదండ్రులతో వాళ్ళని లోపలికి తీసుకెళ్లి చర్చలు జరిపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ చర్చలు జరిపిన తర్వాత వాళ్ళు అంత్యక్రియలకు అంగీకరిస్తారా లేదా వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనే దాని మీద అయితే మరి కొద్దిసేపట్లో క్లారిటీ రాబోతూ ఉంది. ఏదైనా వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేస్తాము, ఏ విధమైన ఇబ్బంది ఉండదు అంటేనే మేము అంత్యక్రియలకు వెళ్తామని చెప్పేసి కీర్తన బంధువులు చెప్తున్న ఈ పరిస్థితుల్లో మనం చూడొచ్చు. వాళ్ళ పేరెంట్స్ అలాగే కొంతమంది బంధువులతో మాత్రమే ఎమ్మెల్యే అలాగే జిల్లా ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి ఇద్దరు కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. ఏ విధమైన చర్చలు జరుపుతారు, అసలు ఏమి ఇస్తారు, హామీ ఏమి ఇస్తారు అనే దాని అయితే కొద్దిసేపటి తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఏ విధంగా కూడా కీర్తన బంధువులు అయితే ఎక్కడా కూడా తగ్గే పరిస్థితి లేదు. మాకు న్యాయం జరుగుతుంది అని హామీ ఇస్తే తప్ప మేము అంత్యక్రియలకు వెళ్ళము, ఎన్ని రోజులైనా ఇలాగే కూర్చుంటామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది.